వనపర్తి చరిత్రలోనే కాదు, మొత్తం పాత మహబూబ్ నగర్ మరియు మొత్తం రాష్ట్ర చరిత్రలోనే ఒక అత్యంత ముఖ్యమైన వ్యక్తి అది డాక్టర్ బాలకృష్ణ గారు. ఇప్పుడున్న జనరేషన్స్కు బహుశా ఇంకా ఫ్యూచర్ జనరేషన్స్కు మనం చెప్పాలి అంటే చాలా అంటే క్రానికల్స్ ఏం లేవు, మనం అంతా పూర్ క్రానికల్స్ అంటే మనం ఏదైనా విషయాన్ని మనము దాచిపెడతాము, లేకపోతే దాని గురించి రాయము, లేకపోతే దాని గురించి ఫ్యూచర్ జనరేషన్ అంటే ఒక లెగసీ లాగా, ఒక అనువంశికంలాగా అది ముందుకు సాగుతలేదు. అది చాలా బాధాకరం. ఎందుకంటే ఇటువంటి వ్యక్తిత్వం ఉండి ఇటువంటి పరోపకారార్థం ఇదం శరీరం అని ఇప్పుడే మా చెల్లెలు చెప్పింది. అది నిజంగా ఇటువంటి కార్యక్రమాలు స్టార్ట్ చేస్తున్నప్పుడు వినోద్ కానీ ఉదయ్ కానీ అందరికంటే చిన్నవాళ్ళు అయినప్పటికీ వాళ్ళు చాలా పెద్ద మంచి మనసుతోటి చాలా పెద్ద పని చేశారు, పెద్ద కార్యక్రమానికి నాంది. మనము చాలా ఆయన గురించి తక్కువ చదివాము, లేకపోతే రాబో రోజుల్లో ఇంకా చేయాలి అంటే ఆయనకున్న గత స్మృతులు అన్నీ కూడా నెమరు వేసుకొని ఒక క్రానికల్, ఒక మంచి బుక్. ఇంతకుముందు డాక్టర్ భూపేష్ మేమందరం కలిసి చిన్న బుక్ తయారు చేశాము, కానీ అది ఇంకా అంతగా సరిపోలేదని నా భావన. ఇంకా చేయాలి, ఎందుకంటే మనం అట్లా చేస్తేనే ఇదే డాక్టర్ బాలకృష్ణ గారి ప్లేస్లో వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పటివరకు ఆయనకే పద్మశ్రీలు పద్మభూషణ్లు అవన్నీ ఇప్పియాలని చెప్పి 1000 సంపుటాల బుక్ తయారు చేసి న్యూఢిల్లీకి పంపించేవాళ్ళు. అది మనం చేయడంలో మనము విఫలమయ్యాము. కాబట్టి ఎప్పుడైనా అది చేయాలి అని చెప్పి మనం అనుకుంటున్నాము. ఎవరికి సమయం లేదు, కానీ కూర్చుంటే అన్నీ వస్తాయి. చిన్నప్పుడు మేము ఆ గ్రామ పంచాయతీ దగ్గర ఆడుకునేటప్పుడు గ్రామ పంచాయతీ వర్కర్స్ అందరూ కూడా డాక్టర్ సాబ్ వస్తున్నాడు అంటే వాళ్ళకు ఒక పెద్ద మనిషిని చూసి, ఒక పెద్ద దేవుడిని చూసినట్లు భావన. మేము అలాగే ఆడుకుంటుంటాం. ఏదో చిన్నపిల్లలకి ఏం తెలియదు కదా, మంచిగా ఆయన దగ్గరికి వచ్చి చాలా ఆప్యాయంగా పలకరించి ఇలా చేయండి అలా. ఆయన కారులో వెళ్ళేటప్పుడు కూడా అసలు ఒక విషయానికి వస్తే మన పలకరింపుకు కానీ తిండి విషయంలో కానీ, ఆయన యొక్క హాస్పిటల్కి వెళ్తే ప్రజలు ఏ విధంగా ఉంటారు, పేద ప్రజలు ముఖ్యంగా ఏ విధంగా మెడికల్ ఫీల్డ్లో ఉన్న లబ్ధి పొందుతారు అనేది మనం అందరం చూసి నేర్చుకోవచ్చు. అది కళ్ళకు కట్టినట్లు ఇవాళటి కూడా మాకు అనిపిస్తుంది చాలామందికి. అత్తమ్మకు పెద్ద అక్కయ్యకైతే ఇంకా చెప్పనలు లేదు, వేరే వాళ్ళు కూడా చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. అయితే తను ఏ పని చేసినా కూడా తను ఎట్లా చిన్న పిల్లవాడి మనస్తత్వం అంటే చైల్డ్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ మ్యాన్ అని అంటాం కదా, ఆ కుతూహలం, ఆ క్యూరియాసిటీ పెద్దనాన్నలో కనిపించేది. ఆ క్యూరియాసిటీ ఉన్నందుకే బహుశా తన చివరి రోజుల వరకు కూడా ఆయన అందరికీ కూడా అత్యంత ప్రీతిపాత్రుడై అత్యంత తలలో నాల్కలాగా మెలిగాడు. అదే కాదు, ఆయనకున్న జిజ్ఞాస, ఆయనకున్న ఇంక్విజిటివ్నెస్ ఎటువంటిదంటే ఏదైనా విషయాన్ని నేర్చుకోవాలి, చెప్పాలి వేరే వాళ్లకు, సాధ్యమైనంత వరకు వేరే వాళ్లకు కష్టం కలుగ చేయకూడదు అని. అది ఏకైక లక్షణం, మనిషికి ఉండవలసిన ఏకైక లక్షణం, అది తప్పకుండా ఉండాలి అని చెప్పి వేనోళ్ళ చాటిన వ్యక్తి. ఇంకా వనపర్తి యొక్క చరిత్రకు కానీ వనపర్తి యొక్క అన్ని సోషల్ యాక్టివిటీస్లో ఏ చరిత్ర ఏది చూసినా కూడా వనపర్తిలో గ్రామ పంచాయతీ మొదలుకొని, మున్సిపాలిటీ మొదలుకొని, అసెంబ్లీ మొదలుకొని, తెలుగుదేశం ఆవిర్భవించినప్పటి నుంచి అంతకంటే ముందు కూడా ఇండిపెండెంట్గా అన్ని ఓట్లు వచ్చిన ఏకైక వ్యక్తి. నేను మా ఫ్రెండ్స్కి చెప్తుంటాను, ఇన్కమ్ ట్యాక్స్లో కానీ వేరే ఐఏఎస్లో కానీ ఐపీఎస్లో కానీ వాళ్ళకి చెప్తే, అబ్బా 1972లో అన్ని ఓట్లు వచ్చాయా అంటే వాళ్ళు చాలా ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు. అటు పాలిటిక్స్కు పనికిరాడు, పాలిటిక్స్లో ఈయన నెగ్గగలడా అని చాలామంది అన్నారు. కానీ పాలిటిక్స్లో కూడా ఇటువంటి మంచితనం పని చేస్తుంది అని చూపెట్టిన ఏకైక వ్యక్తి డాక్టర్ గారు. ఎందుకంటే అది లేకుంటే అప్పుడున్న ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారికి కానీ ఇంకా వేరే వాళ్ళకి కానీ అంత సన్నిహితుడు కాలేడు. వాళ్ళు ఈయన దగ్గరికి రాగానే అత్యంత గౌరవప్రదాయంగా, అత్యంత గౌరవపూర్వకంగా చాలా మంచిగా ఆయన ట్రీట్ చేసేవాళ్ళు. అది మనిషికి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఈరోజు చూస్తున్నాం, నన్ను చూసి అట్లా ముఖం తిప్పుకొని వెళ్ళిపోయాడు, నన్ను చూసి మాట సరిగ్గా మాట్లాడలేదు అని అనుకునే రోజుల్లో అప్పుడు అత్యంత గౌరవప్రదంగా బతికిన వ్యక్తి డాక్టర్ బాలకృష్ణ గారు. నాకు పర్సనల్గా అయితే
ఏ సబ్జెక్ట్లో అయినా కూడా మనం స్కూల్కు రావడంతో పాటు మా హెడ్ మాస్టర్తో మాట్లాడేవాడు. అరే మావాడు ఇట్లా దాంట్లో 7th క్లాస్లో ఫస్ట్ వచ్చాడు కదా అని చెప్పినప్పుడు చాలా ఉప్పొంగిపోయేవాడిని. దాని మీద పేరు స్కూల్లో పేరు ఉన్నప్పుడు చాలా ఉప్పొంగిపోయేవాడిని. ప్రతి అడుగులో కూడా ఎక్కడ ఉన్నా కూడా, అసలు సిటీలో ఉన్నా కూడా, కాలేజీలో ఉన్నా కూడా, బస్సులో ప్రయాణం చేసేటప్పుడు కూడా పెద్దనాయన ఈ విధంగా ఆలోచిస్తుంటాడు, ఆయన ఈ విధంగా నేర్చుకుంటుంటాడు, మనం కూడా ఆ విధంగా నేర్చుకోవాలి అని స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా, తర్వాత కాలేజీకి వెళ్ళినప్పుడు, తర్వాత యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు, ఇవన్నీ కూడా అటువంటి స్ఫూర్తి ఒక కుటుంబంలో ఉంటే ఆ కుటుంబంలో చాలా వ్యక్తులు రాణిస్తారు. ఇప్పుడు నిజంగా నేను మా కుటుంబాన్ని ఎన్నోసార్లు అనుకుంటా, చాలామంది మా సురేష్ అనే ఎప్పుడో యూఎస్ఏ వెళ్ళాడు, అందరికీ చాలా స్ఫూర్తి. అట్లాగా మా గోవర్ధన్ చిచ్చా ఆయన చాలా కష్టాల నుంచి ఇప్పుడు అటువంటి స్ఫూర్తిని ఇచ్చిన వ్యక్తి డాక్టర్ బాలకృష్ణ గారు. సో ఈ విధంగా అందరికీ స్ఫూర్తి కలిగించాడు. నాట్ ఓన్లీ స్ఫూర్తి, నేను ఇప్పుడే చెప్పాను, చిన్నపిల్లలకు ఉండే జిజ్ఞాస, చిన్నపిల్లలకు ఉండే క్యూరియాసిటీ, అది లేకపోతే మనిషికి నేర్చుకునే కొన్ని దినాలైనాక ఏం నేర్చుకుంటానులే అని ఒక అహనవి అనే భావన వచ్చేస్తుంది. అట్లా రాకుండా ఉండాలి అంటే చిన్నప్పుడు మాకు సంస్కృతం కూడా నేర్పించారు. ఆయన నేర్చుకోవడమే కాదు, ఆయన పెద్ద పెద్ద వాళ్ళతోటి కవుల సమ్మేళనాలు, అటు విరసంలో కానీ శ్రీశ్రీ గారిని, మహాకవి శ్రీశ్రీని పిలిపించి ఆయన చేసిన ఘనత అసలు శ్రీశ్రీ గారు జన్మలో మర్చిపోలేరు అనుకుంటా. ఆయన చనిపోయే ముందు శ్రీశ్రీ గారు కాచిగూడలో ఉన్న ఇంటికి కూడా వచ్చారు, పెద్దనాన్న గారి ఇంటికి. చాలా అవన్నీ ఘట్టాలు మేము మర్చిపోలేదు. అదే నేను సైతం భువన భవనపు బావుటానై పైకి లేస్తాను, నేను సైతం ప్రపంచాబ్జపు తెల్లరేకై పల్లవిస్తాను. అట్లాగా పల్లవించిన వ్యక్తి డాక్టర్ బాలకృష్ణ గారు. మనిషికి వాక్కే భూషణం, ఆభరణాలు కాదు, మంచి స్నానం కాదు, మంచి సుగంధ ద్రవ్యాలతోటి కాదు ఇది అని చాలా సంవత్సరాల క్రితమే చెప్పిన వ్యక్తి. అంటే వాగ్భూషణం అంటే మనిషి యొక్క నాలెడ్జ్, మనిషి యొక్క ఇన్ఫర్మేషన్, మనిషి ఎక్కడైనా వెళ్తుంటే ఆయన యొక్క ఆరా, అవన్నీ కూడా ఇప్పుడు గౌతమ్ బుద్ధుడు వెళ్తుంటే ఆయన యొక్క ఆరా అంటాం కదా, మన హ్యాలో, అది 8 కిలోమీటర్లు వ్యాపించేదట. 8 కిలోమీటర్లు. అటువంటి పెద్దనాన్న గురించి ఎంత చెప్పినా తక్కువనే. మనం సూర్యుని ముందు దివిటి పెట్టినట్లే మనం. కాబట్టి అటువంటి వ్యక్తి ఆరాను మనం అందరం కూడా స్ఫూర్తిగా తీసుకొని కనీసం మనం అట్లా తయారు కావాలి అని చెప్పి మనం ట్రై చేయాలి అని చెప్పి నేను కోరుతూ, మరి ఈ అవకాశం ఇచ్చినందుకు ఉదయశ్రీకి, వినోద్కు, మరి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ